తండ్రి వాళ్ళు నడవలసినటువంటి మార్గంలో నడిపిస్తున్నాం. వాడు పెద్దవాడి అప్పుడు దాని నుండి తొలగిపోవడానికి కలిగినటువంటి మీ వాగ్దానాలు బట్టి మీకు బాధ్యత దయచేసి కాపాడుకుని తోడ్పడుతూ పూర్తను బట్టి మీకు స్తోత్రాలు ఇప్పుడు జీవించినారు. మీకు ఉన్న తండ్రి అనుగ్రహించిన అవకాశం ప్రతి ఉన్న సంవత్సరము దయాతిరేకంగా ఫలింపజేసినటువంటి మా తండ్రి మీకు స్తోత్రాలు. అది ఆకాశవర్ష జలము త్రాగుము, అది నీ దేవుడిని ఎక్కువ లక్ష్య పెట్టే దేశము, నీ దేవుడిని ఎక్కువ కన్నుల సంవత్సరాది మొదలుకొని సంవత్సరము అంతం వరకు ఎల్లప్పుడూ ఈ బిడ్డల మీద ఉంచి దేవుడిని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున్న తండ్రి, క్రీస్తు ప్రభువు నామమున చెల్లిస్తా ఉంటున్నాం. ఈరోజు మాట్లాడుతున్నటువంటి చెల్లిస్తా ఉన్నాం తండ్రి. గడిపెట్టాపులో సేవ చేయడానికి దేవుడు ద్వారా వారిని పంపించాలి. కార్యకాలం ముగిసింది. ఇక్కడ సేవ పరిచయం ప్రభావం నుంచి మరో చోటి వారి ప్రభావాన్ని వినడానికి కొరకై వారికి ఏర్పాటు చేసినటువంటి సంఘాన్ని బట్టి కూడా స్తోత్రాలు. తండ్రి, దేవుడైన వారి ద్వారా విన్న వాక్యం కానీ క్రమం కానీ పద్ధతులు కానీ ఆత్మీయ సేవలు కానీ వీటిని కూడా ప్రభావ వారు నేర్చుకునేవన్నీ కూడా భద్రపరిచారు. తండ్రి, అలా బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టుకొని పోకోకుండా దానికి నిలిచిపెట్టే బిడ్డలుగా సేవలు సమర్పిస్తున్నాం. సాధించింది వారు విన్న వాక్యం వారి జీవితంలో ఏదైతే నేర్చుకున్నారో వారి జీవితాంతం ప్రభావ మరి వాటిని నిలిచి ఉండడానికి అనుగ్రహించవలసిన ఆలోచిస్తున్నాం. కోరుకుంటున్నాం. దైవాక్యం ద్వారా దైవాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. చెప్పబడిన మాటలు ఆశించిన జ్ఞానం చేసుకుంటున్నాం. ఇప్పుడు చిత్తాన్ని బట్టి తెలుస్తూ ఉంటున్నాం. దీనికి ఆశించండి. వాక్యం ద్వారా మీ మాటల ద్వారా మీరు స్వరంపించవలసిన ఆలోచిస్తున్నాం. కలిగించండి. ఏమన్నా తండ్రి, మరి కుమారుడు పుట్టినరోజు ప్రభావంలో పుట్టినరోజు ధ్యానం చేసుకుంటున్నాం. మీరు దీనికి ఆశ్రయించిన మీదైన మనుషులు విడగా చేయండి. ప్రభావ సమయంలో అలాగైతే దైవ మందిరంలో మీకు పొడిచాడు, ప్రభావ ప్రతిష్ఠ చేయబడ్డాడు. అలాగే తండ్రి బాబు కూడా జ్ఞానం చేసుకుంటున్నాం. దైవసంలో పెరగలి బిడ్డగా మీరు ప్రతిష్ఠైన బిడ్డగా మీ సేవ జరిగించి బిడ్డగా మీరు చేయవలసిన ఆలోచించుకుంటున్నాం. సహాయం చేయండి. మీ కృషిని కోరుకుంటున్నాం తండ్రి. వందనాలు చేస్తూ ఇతరులు మీరు చేసి మేలు బట్టి వందనాలు అన్ని విషయాలు సహాయపడుతూ ప్రభు యేసు నామమున ప్రార్థించి అడిగి వెళ్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము యుగములకు పూర్వం ఇప్పుడును సర్వయుగ సత్యములో నడిపించడానికి ప్రార్థన అందరూ చేస్తారు. కనుక మీరే చెప్పినారు, ప్రార్థన నేర్పించడానికి, బైబిల్ చదవటానికి, ఆరాధన నేర్పించడానికి, ఇవన్నీ నేర్పించడానికి దైవజనులు మీ దగ్గరికి పంపించబడ్డారు. రోమాపత్రిక 15:23-24 మనం క్లుప్తంగానే ముగించుకుంటాం. రోమాపత్రిక
15వ అధ్యాయము 23-24. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేనిక సంతరింపవలసిన చూసారా లేదు కనుక గమనించండి. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేనిక సంతరింపవలసిన లేదు, అయిపోయింది. మీ సేవకులు మీ దగ్గర సేవ చేసినటువంటి టైం అయిపోయింది. వారు ఇంకొక దగ్గరికి తరలించబడుతున్నారు. వారు ఇంకొక దగ్గరికి తరలించబడుతున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజమే, చాలా బాధకరమైన విషయం. 1 కొరింథీ 16:11. 1 కొరింథీ 16. మీరు మెసుకు లేకుండా చూడండి, తర్వాత మాట్లాడతాం. 16:11. చూసారా, ఇక్కడ నా పని అయిపోయింది సోదరులారా, నా ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పినాడు. ఇప్పుడు మీరు అతన్ని ఘనంగా పంపించాలి, సమాధానంగా పంపించాలి, సంతోషంగా పంపించాలి. సంతోషంగా పంపించాలి. చివరిగా అపోస్తల కార్యములు 20:31 నుండి 20:31 నుండి కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచిపెడుతూ ప్రతి మనుషులకి మాటగా బుద్ధి చెప్పిందని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకుగా ఉండడం. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యములకు ఎంతకాలం సేవ చేసి మరి మీరు ఎక్కడ నష్టపోకుండా, చెడిపోకుండా, పడిపోకుండా దేవునికి మిమ్మల్ని ఒప్పగించి ఆయన వెళుతున్నాడు. ఎంత చక్కటి మాటలు ఆయన బోధించుకుంటున్నారు. అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్తున్నాడు. అదే ప్రకారంగా మీ మధ్యలోకి వచ్చి శ్రమపడి సేవ చేస్తూ ఆయన మీ కొరకు అంత బాధ కలిగి ఆ మాటలు చెప్పి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళిపోతున్నాడు. నా పని ఇప్పుడు అయిపోయినది, నేను వేరే చోటుకు వెళ్తున్నాను, మీరు బాగుండాలని చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మేము అప్పగిస్తున్నాం. ఆయన మీకు క్షణాభివృద్ధి కలిగేందుకు పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవరి వెండినైనను బంగారునైనను వస్త్రములైనను కనుక పౌలు చెప్తున్నాడు, నేను ఏమి ఆశించలేదు అన్నాడు. నాకు తెలియదు, నేను 1 సంవత్సరం మీద 1 నెల అట్లా అవుతుంది, 1-2 నెలలు అట్లా కావస్తుంది. మీ సేవకుని గురించి ఆయన యొక్క సంగతి కలిగినటువంటి వారు నాతో కూడా చెప్పినారు. ఆయన ఏమి ఆశించడు, ఎవరి మీద ఆశపడి ఏదైనా విధిములు పెట్టుకోడు. ఎవరైనా పని చేయమంటే ప్రార్థన చేయడానికి చెప్తాడు. చాలా కష్టపడి సేవ చేస్తాడు. మంచి సేవకుడు. కనుక ఇక్కడ పౌలు కూడా నేను ఎవరి మీద నేను ఆశపడి దేవుని సేవకులు, దేవుని చేత పిలువబడినటువంటి వారు మనుషుల మీద ఆధారపడరు. మనుషుల మీద ఆధారపడాలని నిర్లక్ష్యం చేసి చూసుకునేది కూడా కరెక్ట్ కాదు. నిజంగా వాస్తవికంగా సత్యానికి దేవుని యొక్క పరిచర్య ధర్మము ఎదిగినటువంటి వారు వాళ్ళ తీరు వేరే ఉంటుంది. అడిగి పిలుచుకునేటువంటి అవకాశం సేవకులకి ఇవ్వరు. అడిగి పిలుచుకునేటువంటి అవకాశం సేవకులకి ఇవ్వరు. ఒక కాలము కష్టపడి సేవ చేసి రాత్రి మొదలు సేవ చేసి
అన్నం లేక, నీరు లేక, పడుకునడానికి చోటు లేక సేవ చేయవలసినటువంటి కాలం కొంతకాలం ఉంది. ఇప్పుడు అలాంటిది కాదు. నమ్ముకున్నారు, ప్రభుని నమ్ముకున్నారు. ఎవరో మిమ్మల్ని కొద్ది మందిని ఆధారం చేసుకొని పంపించబడినటువంటి దాసులు మీ దగ్గర కష్టపడి పని చేసినారు. ఎవరి మీద ఆధారపడి చేయలేదు, ప్రభు మీదనే ఆధారపడి చేసినారు. కాబట్టి చదవన్నారు. అది మీకే తెలియదు అన్నాడు. నిజమే కదా, తెలిస్తేనే కదా సాక్ష్యం చెప్పినది. మీరు అర్థం చేసుకున్నారు, ఎంత కష్టపడ్డాడో మీరు అర్థం చేసుకున్నారు. ఆయన ద్వారా మీరు ఏమేమి పొందినారో మీకు తెలిసింది. అందుకొరకు మీరు సాక్ష్యం చెప్పినారు. తర్వాత మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనలను పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు అంత పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని యేసయ్యనే చెప్పిందంట. ఎక్కడ ఉంది బైబిల్లో? ఎక్కడ లేదు. ఎక్కడ చెప్పిండో అయితే చెప్పినాడు. చెప్పినటువంటి చోటు మనం రాసలేదు. ఎందుకు? ఆయన చేసినటువంటి కార్యాలన్నీ వ్రాస్తే భూలోకం కూడా చాలదని చెప్పినాడు. మనకు అవసరమైనటువంటి మాటలు మాత్రం రాసి పెట్టినాడు. కనుక పుచ్చుకున్న కంటే ఇచ్చుట ధన్యం అని అంటాడు. మనం ఆ ప్రకారంగా నేర్చుకుని మంచిది. తర్వాత అతడు ఇలాగ చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేసింది. అప్పుడు వారందరూ చాలా ఏడ్చేది. కనుక చాలా తెలిసిందంట, చాలా ఏడ్చిందంట. 86లో కరీంనగర్లో 2 సేవకులు బ్యాచిలర్గా ఉన్నారు, పనిచేసినారు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే మందిరంలో వెళ్తున్నారు. తర్వాత బస్ స్టాండ్కు బస్సు ఎక్కించడానికి వరకు వెళ్ళి ఆ బస్సుని వెళ్ళేటప్పుడు అందరినీ ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారు ఏమైంది, ఎట్లయింది అంటే బాబు ఏంటంటే ఎవరు చచ్చిపోయినారు అని అంత ప్రభావితాన్ని చేస్తున్నారు. వారి యొక్క ప్రేమను, వారి యొక్క మంచితనము, వారి యొక్క ప్రయాసము, వారు చేసినటువంటి మంచిగా గుర్తు చేసుకొని వారి తనకి జరిగిపోయినప్పుడు చాలా ఏడుస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, చాలా ఏడుస్తూ పంపిస్తున్నారు. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో రాసింది, కానీ నా టైంలో నేను చూసిన కల్లా చూసినాను. వాళ్ళు నేర్చుకోవాలంటే ఎవరో చచ్చిపోయినట్టున్నారని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వీళ్ళే పెద్ద గుంపు అయితే 200-300 గుంపు అయితే కష్టంగా ఉన్నటువంటి వాళ్ళందరూ చుడుతున్నారు. కాబట్టి ఆ ప్రేమను రుచించినటువంటి వారు ఆ ప్రకారంగా చేశారు. తర్వాత కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ ప్రకారంగా దేవుని యొక్క పిల్లలు, దేవుని సేవకులని ఆ ప్రకారంగా వారు సూచనలు వారు చేస్తున్నారు. సరే, ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్టు వాటి యొక్క మన విశేష జాగ్రత్త
ఏంటి మంచిదండి? సార్, మీ సేవకుల ద్వారా మీరు ఏదైతే విన్నారో ఆ సాక్ష్యాలు చెప్పినారు, నాకు తెలియదు. సాక్ష్యాలు చెప్పినాడు కనుక మీ సేవకుల గురించి కొద్దిమంది ఉన్నారు సంఘటనలో మీ గురించి మాట్లాడుకునేటువంటి వారి ద్వారా నేను తెలుసుకున్నాను. ఇంత కష్టములు ఉండి మేము కూడా అతన్ని ఆదరించలేకపోయినాము, మేము కూడా చూడలేకపోయినాం. ఏదైనామి మిమ్మల్ని మేము పిలిస్తే రాలేదు, మీరు పిలిస్తే రాలేదు, దేవుడు పిలిస్తే వచ్చినాడు. కాబట్టి దేవుడు పిలిస్తే వచ్చినాడు అని ఎక్కడో అక్కడ ఊరుకోవడం కాదు. సరే, ఇప్పుడు మీరు ఏదైతే విన్నారో, ఏదైతే నేర్చుకున్నారో వాటి మీద విశేష జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యంలో చూస్తున్నాను. చూడండి, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 2:12. మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం రమేష్ గారు సోదరి వారి మధ్యన మా మధ్యలో విధేయులుగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరి ఎక్కువగా నేను ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సేవకుడు బుధవారం వెళ్ళాక చాలా బాగా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను మీ దగ్గర లేని ఈ టైంలో భయంతోనూ వణుకుతోనూ కనుక మీకు నేర్పించింది విడిచిపెట్టక విశేషమైనటువంటి జాగ్రత్త కలిగి ఉండాలంటున్నాడు. ఇప్పుడు ఫిలిప్పీ పత్రికలు మనం చదువుతున్నాం. నేను లేని టైంలో నేను ఇంతమట్టుకైతే మీ దగ్గర ఉన్నాను, మీకు చెప్పినాను, మిమ్మల్ని రక్షించినాను, మీ దగ్గరకు వచ్చానని హెచ్చరించినాను. కానీ మీరేంటి తెలుసుకున్నారో, నేను లేని టైంలో నేను ఉన్నప్పుడు ఈ ప్రకారం ఉన్నారో, నేను లేని టైంలో కూడా అదే ప్రకారం ఉండాలని పరమేశ్వరుడు మీకు బోధిస్తున్నాడు. కాబట్టి 4వ అధ్యాయము 9వ వచనం, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4:9. నా వలన ఏదైతే నేర్చుకున్నారో, నాయందు ఉన్నట్టుగా ఏది విన్నారో, ఏది చూసినారో కనుక ఆ ప్రకారంగా చేయాలని కోరుతున్నాను. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, అందులోనే గలతీ 4:18. నేను మీ ఎత్తు ఉన్నప్పుడు, నీ ఎత్తునున్నప్పుడు మాత్రమే కాక మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంట. ఎందుకు? మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. రమేష్ గారి దగ్గర, ఆ సోదరి దగ్గర మీరు నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న వాటిని విడిచిపెట్టకుండా విశేషమైనటువంటి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మీ సేవకుని బదులుగా నేను చెప్తున్నాను. నేనున్నప్పుడు కాదు, నేను లేనప్పుడు. బుధవారమే లాస్ట్ అవుతుంది. గురువారం నుండి మీ దగ్గర నేను కనిపించనే కాదు, వేరే స్థలంలో వెళ్ళాను. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మిమ్మల్ని గురించినటువంటి వార్త అప్పుడప్పుడు వింటాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక సేవకుడు వచ్చేంత మటుకు ఆ బాధ్యతలు, ఆ పరిచయ ధర్మం మేము తీసుకుంటాం. మీకు సేవకుడు వచ్చేంత మటుకు ఒకవేళ ఎవరో నుండి పంపించినా మేము జ్ఞాపకం చేస్తాం, పంపించకపోయినా జ్ఞాపకం చేస్తాం. ఒకవేళ వాళ్ళు రాని పక్షాన వారు మాకేదైనా చెప్తే
మేము రావట్లేదు, మీరే చూసుకోవాలంటే మేము చూసుకోండి. మేము చూసుకున్నప్పుడు మీలో ఉన్నటువంటి ఆప్యాయత, మీలో ఉన్నటువంటి మాధుర్యము, మీలో ఉన్నటువంటి మంచితనమును మేము గుర్తించి మీ సేవకుని కలుగు చేసినప్పుడు అప్పుడు ఆయన ఏమంటాడంటే, చదవండి 3వ యోహాను 4వ వచనం. నా పిల్లలు, మీరందరూ రమేష్ గారి పిల్లలు, వారిద్దరూ భార్యభర్తలు మీ దగ్గర శ్రమతో కష్టపడి మీ మధ్యలో సేవ చేసినాడు. ఒకవేళ ఎవరు చెప్తే మీరు నమ్ముకున్నారో తెలియదు, కానీ అయితే ఆయన మీకు నీళ్లు పోసినాడు. ఇంకొక మాట మన తెలుగులో ఒక సామెత ఉంది, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ ఉంది. కనుక ఆయన అంటాడు, నేనంటాను, అయ్యా రమేశయ్య, మీరిద్దరూ కలిసి సేవ చేసినటువంటి సేవ, దానికి నిదర్శనంగా గడిపెదపూర్లో నీ ఫలితానికి సూచనలు కనపడుతున్నారయ్యా ఆయన చెప్పినప్పుడు ఆయన అంటాడు, నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారని వినట కంటే నాకెక్కువైన సంతోషం లేదు అంటాడు. కనుక మీరు ఆయన సంతోషం పెట్టాలంటే మీరు నేర్చుకున్నటువంటి దాంట్లో స్థిరులుగా ఏమంటాడు, మొదటి 15:58లో మా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము వెనుక కాదనేది, స్థిరులను పతని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉన్నారన్నాడు. ఎప్పటికీ ఆసక్తి అయినటువంటి మాటలో నేను విన్నటువంటి మాట చెప్తాను. 40 సంవత్సరాల క్రితం సంగతి. ఎఫెసీ ప్రార్థనా మందిరం గురించి ఒక సేవకుడు చెప్పాడు. మహారాష్ట్ర మరొక గారు, నేను సత్తుపల్లి ఉండగా ఆయన మా దగ్గర కచేరీకి వచ్చినాడు. ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతూ సంగారెడ్డి ఎఫెసీ ప్రార్థనా మందిరం గురించి ఎఫెసీ ప్రార్థనా మందిరం సంఘం గురించి జ్ఞాపకం వచ్చాను. వస్తే ఫిబ్రవరిలో యాంకర్స్ గారు మనోహర్ గారికి సంగారెడ్డికి వెళ్ళి నువ్వు ప్రార్థన కూడిగా చూసుకోవాలి సోదరుడు అని చెప్తే, అప్పటికే చాలా టైం అయిపోయింది. మరి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే చాలా కష్టం అనంటే నువ్వు వెళ్ళు అని అంట. సరే, సంగారెడ్డి ఎప్పుడైతే ప్రార్థన మందిరానికి వచ్చేసరికి పాట పాడి వాక్యం చెప్పి ప్రార్థన చేసి ముగించుకునే టైంలో ఆయన వచ్చాడంట. అప్పటి వరకు వీళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారంట. 40 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్పి, అప్పుడు టైం అయిపోయింది కదా, ముగించుకున్నాం, మాటలుగా ప్రార్థన చేస్తామంటే ఆరంభంలో ప్రార్థన చేసి పాట పాడి వర్తమానం ఇస్తారు కదా, అదే ప్రకారం ఇప్పుడు మొదలు పెట్టండి మేము వినటానికి. చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. నీవు వచ్చినది మంచిది,
ప్రభువుని ఆజ్ఞాపించినంత వినటకై కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, మేమందరము మేము ఇక్కడ మీరు చెప్పింది వినడానికి ఈ వాక్యం చెప్పలేదు, కానీ ఆ వాక్యానికి భావయుక్తంగా మేము ఇక్కడ ఉన్నాము, మీరు చెప్పండి అని ఇట్లా సంఘాల గురించి చాలా మాట్లాడుతుంటే ఇది మాత్రం నా మనసులో పడిపోయింది. మీ మధ్యలో సేవ చేసి పెడుతున్నారు. వారి ద్వారా మీరు నేర్చుకున్నటువంటి సత్యాలు మీ జీవితం చివరి వరకు ఉండేది మంచిది. కనుక అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, మీరు స్థిరముగా ఉండిరా నేను బ్రతికినట్లే. ఒకవేళ స్థిరముగా లేకపోతే చచ్చినట్లే. కనుక దైవికంగా మానసికంగా అయ్యో నేను ఇంత కష్టపడి ప్రయాసపడి చేసినటువంటి సేవ ఫలితం లేకుండా అయిపోయింది అని మీ సేవకులు ఇబ్బంది పడకుండా వారు చేసిన సేవలో మీరు నేర్చుకున్నటువంటి నేర్పుదల దాంట్లో పట్టుదల కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఈ ప్రకారంగా ఉంటే మీకెంతో ఆశీర్వాదం. తర్వాత వారి గురించినటువంటి కష్టాలు, వారు నేర్చుకున్నటువంటి బాధలు వెళ్ళి నేను కొన్ని విన్నాను. నిజమే, దేవుని సేవకులు పిలువబడ్డారు. ఆ బాధలేంటో నాకు చాలా తెలుసు. అంటే సువార్త సేవలో మరి సువార్తలు చెబుతూ ఇప్పుడైతే సంఘాలలో సమృద్ధిగా ఉంది, 45 సంవత్సరాల క్రితము లేదు, ఇంత సమృద్ధి లేదు. కనుక వాళ్ళ దయ్యుండి ఏదన్నా బిస్కెట్ ఏదో ఇస్తే తిని పండుకోవాలి తప్పైతే ఏమీ లేదు. సేవకులేమో అడిగేటోళ్ళు కాదు. అందులో మన తెలంగాణ వాళ్ళు అడిగితేనే పెట్టేటువంటి రకాలు. కనుక ఆ ప్రకారంగా కష్టాలు అనుభవించినారు. నేను కూడా చాలా కష్టపడ్డాను. కనుక ప్రియమైనటువంటి దేవుడు కదా. అయితే ఏమన్నాడు? ఒక మాట చూడండి, మత్తయి సువార్త 26 ప్రకారం. మనుష్య కుమారుని కూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోగుచున్నాడు, కానీ ఎవరి చేత? కనుక మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువుల వారి లోకానికి వచ్చింది. ఎందుకంటే శ్రమలు అనుభవించడానికి కొరకు వచ్చినాడు. మన కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఇవ్వడానికి కొరకై వచ్చినాడు. కనుక అదే ప్రకారంగా దేవుని యొక్క సేవకులు కష్టపడతారు. ఏమంటాడంటే అంటే యేసు ప్రభువుల గురించి వ్రాయబడిన ప్రకారంగా, వేదాల్లో చెప్పిన ప్రకారంగా ఆయన లోకానికి వచ్చినాడు. చదువు అవి రాయబడిన ప్రకారంగా కోరుచున్నాడు, కానీ ఇక్కడ గమనించాలి, ఎవరి చేత అప్పగించబడుతున్నాడో. దేవుని యొక్క సేవకులు శ్రమ పడటానికి కూడా వచ్చింది, కానీ నీ ద్వారా శ్రమ పడకుండా నువ్వు చూసుకోవాలి. ఎవరి చేత అప్పగించబడుతున్నాడో అప్పగించబడినటువంటి వారికి ఏంటంటే శ్రమ. ఏం శ్రమ కలిగింది? ఉరి పోసుకున్నాడు, తాడు దిగింది, నడిమికి బ్రద్దలై కింద పడి చచ్చిపోయినాడు. ఊరికినే కాదు, ప్రేగులు బయటపడి విచిత్రమైన సాగు చచ్చిపోయినాడు. కనుక యేసు ప్రభుతో కూడా ఉండి, యేసు ప్రభుతో తిని, యేసు ప్రభుతో మేలు పొంది, అద్భుతాలకు చేయడం చూసి
ఇవన్నీ చూసి తుచ్చమైనటువంటి డబ్బుకు దాసుడై ఆయన అప్పగించినాడు. అప్పగించబడ్డ తర్వాత క్షమించమని అడిగితే దేవుడు క్షమించేవాడే, కానీ నిరీక్షణ కోల్పోయినాడు. ఇంతగా చేసి క్షమించడా అనేటువంటి మాట రాకుండా నిరీక్షణ లేక బాధపడి ఏడ్చి ఊరుపోసుకొని నడిమికి బ్రద్దలై పీకులు బయటపడి చనిపోయాడు. దేవుని యొక్క సేవకులు నీ ద్వారా కష్టపడకుండా చూసుకునేది మంచిది. దేవుని సేవకులు కష్టపడడానికి కొనుకొచ్చినారు. ఆయన కష్టపడటానికి నువ్వు కారపడకూడదు ఉండకూడదు. అయితే వ్యాపారస్తులు అంటాడు, మా తండ్రులు పాపం చేసి గతించిపోయినారు, వారి దోష శిక్ష మేము అనుభవిస్తున్నామంటాడు. మా తండ్రులు తప్పు చేసినారు, చచ్చిపోయినారు, ఆ తప్పు దోషము మేము అనుభవిస్తున్నాం. కనుక పూర్వపు దాదాపు అభిరాములు తప్పులు చేసినాడు, కానీ ఆ తప్పులో ఇరుక్కోకుండా వారి కుమారుడు బ్రతుకున్నాడు. దాంట్లో పారిభాగస్తులు కాలేదు. అందుకనే వారు కీర్తనలు రాసినాడు. దాదాపు 12 కీర్తనలు రాసినాడు. 12 కీర్తనలు రాసినాడు. పూర్వపు కుమారుడు 12 కీర్తనలు రాసినారు. 73-75 కీర్తనలు దావీదు గారు రాసినాడు. మోషే 1-2 మోషే రాసినాడు. ఇట్లా మరి పేరు లేనటువంటి వారు కొన్ని రాసినారు. ఇవన్నీ మన పూర్వీకులు చేసినటువంటి, చూసినటువంటి, వ్రాసినటువంటివి. వాళ్ళ వివేచనని వ్రాతలోనికి తీసుకొచ్చి ఆ గ్రంథాన్ని మనకి ఇచ్చినారు. దేవుని సేవకుల ద్వారా మనం నేర్చుకున్నటువంటి దానికి భిన్నంగా మనం బ్రతికితే వాళ్ళు బాధపడతారు. వాళ్ళు బాధపడితే ఆ బాధ మన ఎమ్మట పడుతుంది. మనం వాళ్ళని బాధ పెట్టకూడదు. లోకంలో సువార్త చెప్పి కష్టపడతారు, దెబ్బలు తింటారు, రకరకాల ఇబ్బందులు పడతారు, ప్రాణాలు పెడతారు. అది మీరు రక్షణ ఎదిగి, విలువబడిన సేవకుడని ఎదిగి, దేవుని పరిమళకు వచ్చినాడని ఎదిగి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారిని ఎదిగి నీవు కష్టపెడితే నీకు నష్టం. కనుక ప్రేమైనటువంటి వాళ్ళగా ఈ ప్రకారంగా ఆయన ఈ సేవకులు ఎక్కడ కష్టపడ్డారు, పని చేసినారు. వారు బుధవారము ఇక్కడి నుండి తరలింపబడుతున్నారు. చూడండి, 2 సమయాలు 8-14. మరియు ఎదోము దేశమందు అతడు అది మనకు అవసరం. దావీదు ఎక్కడికి పోయినో రమేషుడు, ఆయన భార్య, ఆయన పిల్లలు ఎక్కడ పోయినా చదువు అట్లా పెట్టింటాడు. మీ సేవకురాలు పట్టిస్తాడు. మంచిగా చదువు తర్వాత నమ్ముతాడు. రమేష్ అన్న అమూల్యంగా ఎక్కడికి పోయినా ఎక్కువగా రమేష్ను అమూల్యను కాపాడతాడు. నిజమే, ఆయన కాపాడే దేవుడు. నేను భయము సంగీత దేవా, నా భయము సంగీత దేవా. దేవుడు వారికి పిలువబడినప్పుడు అభినయించినాడు.
ఆయన సత్యవంతుడు, ఆయన సత్యవంతుడు. ఆయన వాగ్దానం ఎన్ని అయినను యేసుక్రీస్తు ప్రభువులో నీకు నాకు అవునన్నట్టుగానే ఉన్నాయి. రమేష్ను అమూల్యను వారు దేవుడు విడవడు. 22 మొదటి సమయంలో 8వ అధ్యాయం. సౌలు తనను పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని రమేషు అమూల్య వారిని పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను. కనుక ఈ ప్రకారంగా దేవుడు వారికి ఇస్తున్నటువంటి వాగ్దానాలు ఇందాక మనం చదువుతున్నాం కదా 2వ సమయంలో 8 వర్ణాలలో చూడ భాగం. దావీదు ఎక్కడికి పోయినా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. పంపిన తోడుకెళ్ళ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అదే ప్రకారంగా అమూల్యకు రమేష్కు తోడుగా ఉంటాడు. ఇందులోనే 18వ అధ్యాయము 14వ వచనం. సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా కనుక దేవుడు తోడుగా ఉన్నాడు. కనుక ఏమిటటువంటి దేవుడు కదా ఈ ప్రకారంగా మీ దగ్గర సేవకుడు కొంతకాలం పనిచేసినాడు. వారు మీ దగ్గర నుంచి తరలించబడుతున్నారు. ఏమన్నాడు పౌలు? తిమోతి నా దగ్గరికి పంపించేటప్పుడు సమాధానంగా పంపించండి అన్నాడు. అతన్ని ఘనంగా చూడండి అన్నాడు. ఇంకో దగ్గర అతనికి ఏమి తక్కువ చేయకూడదు అని అన్నాడు. మీరు ఒకరిని ఘనంగా పంపిస్తారో మీరు ఎట్లా పంపిస్తారో నాకు తెలియదు. అయితే ఇంకొక 2 వచనాలు చూసి మనం ముగించుకుందాం. చిన్నోడు గురించి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. అతడు లుస్త్రాలోను ఇక్కడ మాట గమనించాడు. అతడు లుస్త్రాలో ఈ కన్యలో అని సర్వకుండా ఒక పద్ధతిగా చదివితే చాలా బాగుంటుంది. ఎందుకంటే నీకు అదే అలవాటు అయిపోతుంది. అట్లా కాకుండా అతడు లుస్త్రాలోను ఈకొనిలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందేవాడు. ఎవరంటే తర్వాత అతడు కనుక మంచి పేరు అంటే తిమోతి మంచి పేరు కలిగినాడు. ఈ మంచి పేరు రావటానికి కారణం ఎవరు అంటే తల్లే కారణం. మంచి పేరు రావటానికి తల్లే కారణం. విలాప వాక్యములు 4:19 లేదా 2:19. నీవు లేచి రేయి మొదలుగా అన్నమాట. నీవు లేచి రేయి మొదటి నీ హృదయాన్ని కుమ్మరిస్తాడు. కనుక నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయనట్టు
కనుక మంచి పేరు కలిగి ఉండాలంటే తల్లి తండ్రి కారణం. కనుక వారి కొరకు మనం పడవలసినటువంటి శ్రమలు, మనం చేయవలసినటువంటి పద్ధతులు చేస్తే దేవుడు జీవిస్తూ ఉంటాడు, దేవుడు జీవిస్తాడు. కనుక ప్రియమైనటువంటి బాగా కనుక తిమోతికి మంచి పేరుంది. ఆ అపోస్తలుడు పౌలు అంటాడు, నా కుమారుడు అంటాడు, నా శిష్యుడు అంటాడు, నా స్నేహితుడు అంటాడు. ఆ తర్వాత ఏమంటాడు, దైవజనుడు అంటాడు. ఒకదాని తర్వాత ఒకటి అప్పగారంటాడు. అంత ఘనంగా చూస్తున్నారు. అంత ఘనమైనటువంటి పిల్లలుగా దశపడటానికి తల్లిదండ్రులు చేయవలసినటువంటి ప్రార్థన ఎంతైనా అవసరం ఉంది. కనుక ఒక్క మాట చదువుకొని మనం ముగించుకున్నాం. మొదటి సమయంలో 1:27-28 1:27-28 ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో అనుగ్రహించారు. అప్పుడు వాడు యెహోవా పక్కన పుట్టినాడు. మొన్న ఈ మధ్యలో సంగారెడ్డిలో పేరు చెప్పను కానీ ఉదయం చెప్తున్నాను. కుటుంబాలు దర్శించి వారితో మాట్లాడి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీరు కూడా చేయండి ప్రార్థన నేను చెప్పినాను. తండ్రి ప్రార్థన చేస్తుంటే గుర్రం మీద సవారీ అని ఒక పాట అన్నట్టుగా కొడుకు ఇక్కడ కాళ్ళు పెట్టి ఈ కాళ్ళు పట్టుకొని భుజాల మీద కూర్చున్నాడు. ఎంత కష్టపడ్డా పోతే నేను కళ్ళు బెదిరించేసరికి దూరం పోయాడు. నేను కళ్ళు మూసేసరికి మరి ఎందుకైనా మధ్య తెస్తే మళ్ళీ మీద కూర్చున్నాడు. ఇక్కడ అక్కడ వాడు కూడా అక్కడే భక్తినంటే ఎంత సమర్పణ, అంత సమర్పణతో ప్రార్థన చేసింది కనుక ఆ చిన్న టైంలోనే ఆ ప్రకారం ఉంటాడు. తర్వాత 21 వచ్చిన చివరి భాగంలో వాడు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుతుండేనంటాడు. 26 వచనంలో ఇంకా ఎదుగుతుండేనంటాడు. 12వ అధ్యాయంలో ముసలోడైనాడు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నాడు. 99 కీర్తన 66వ వచనంలో ప్రార్థన పట్టిలో ఆయన పేరు రాసి ఉంది. మన పిల్లలు ఆ ప్రకారం ఉండటానికి మనం ఎంతో ప్రార్థన చేసేది అవసరం. చివరిగా 65 కీర్తన 11 సంవత్సరమును దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ దాడులో సాధన మీద తలుపుతున్నదంటాడు. కనుక ఈ బిడ్డకు సంవత్సరాన్ని పొగిడించిన కనుక 139 కీర్తన 16వ వచనంలో మన దినములు, వారాలు, రోజులు, సంవత్సరాలన్నీ రాసి పెట్టుకున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి మనకి ఇస్తున్నాడు. అదే ప్రకారంగా బాబుకి ఇస్తున్నాడు. ప్రార్థన చేస్తాం. తీసుకురా మీ అబ్బాయిని చేస్తారా? తండ్రి వాళ్ళు నడవలసినటువంటి మార్గంలో నడిపిస్తున్నాం. వాడు పెద్దవాడి అప్పుడు దాని నుండి తొలగించుకోవడానికి కలిగినటువంటి మీ వాగ్దానాలు బట్టి మీకు భాషన్నట్టుగా దయచేసి కాపాడుతూ తోడ్పడుతూ పూతను బట్టి మీకు స్తోత్రాలు ఇప్పుడు జీవించినారు. మీకు నా తండ్రి అనుగ్రహించిన అవకాశం ప్రతి ఉన్న సంవత్సరము దయాశ్రేతంగా ధరింపజేసినటువంటి మా తండ్రి మీకు స్తోత్రాలు. అది ఆకాశ వర్ష జలము త్రాగుము, అది నీ దేవుడిని ఎక్కువ లక్ష్య పెట్టే దేశము. నీ దేవుడిని ఎక్కువ కన్నుల సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఎల్లప్పుడూ ఈ బిడ్డల మీద ఉంచి దేవుడిని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. Thank you.
ప్రార్థన చేసుకుందాము. పరలోకమున్న తండ్రి, క్రీస్తు ప్రభువు నామములో తెలుస్తా ఉంటున్నాం. ఈరోజు ఆనందించాలంటే తెలుస్తాము తండ్రి. ఎడగడ్డాపులో సేవ చేయడానికి ద్వారా పంపించాలి. కాలం ముగిసింది. పిల్లల సేవ పరిచయం ప్రభావం నుంచి మరో చోటి వారి ప్రభావాన్ని వినడానికి కొరకై వారి ఏర్పాటు సంఘాన్ని బట్టి కూడా తండ్రి దైవమైన వారి ద్వారా విన్న వాక్యం కానీ క్రమం కానీ పద్ధతులు కానీ ఆత్మీయ సేవలు కానీ వీటిని కూడా ప్రభావ వారు నేర్చుకునేవన్నీ కూడా ప్రదర్శించారు. తండ్రి అలా బట్టి విన్న వాక్యం పోకోకుండా దానికి నిలుచుంటే బిడ్డలుగా సేవలు సమర్పిస్తున్నాం. సాధించి వారు విన్న వాక్యం వారి జీవితంలో ఏదైతే నేర్చుకున్నారో వారి జీవితాంతం ప్రభావ మరి వాటిని నిలిచి ఉండడానికి అనుగ్రహించవలసిన ఆలోచిస్తున్నాం. దైవాక్యం ద్వారా దైవాక్యం ద్వారా మాట్లాడుతుంటారు. చెప్పబడిన మాటలు ఆశించిన జ్ఞానం చేసుకుంటున్నాం. ఇప్పుడు చిత్తాన్ని బట్టి తెలుస్తూ ఉంటున్నాం. దీనికి ఆశించండి. వాక్యం ద్వారా మీ మాటల ద్వారా మీరు స్వరంపించవలసిన ఆలోచిస్తున్నాం. కలిగింది ఏమన్నా తండ్రి, మరి కుమారుడు పుట్టినరోజు ప్రభావంలో పుట్టినరోజు జ్ఞానం చేసుకుంటున్నాం. మీరు దీనికి ఆశించిన మీదైన మనుషులు విధంగా చేయండి. ప్రభావ సమయంలో అలాగైతే దైవ మందిరంలో మీకు దొరికాడు, ప్రభావం చేయబడ్డాడు. అలాగే తండ్రి బాబు కూడా జ్ఞానం చేసుకుంటున్నాం. దైవసంలో పెరగలి బిడ్డగా మీకు ప్రతిష్ఠైన బిడ్డగా మీ సేవ జరిగించి బిడ్డగా మీరు చేయవలసిన ఆలోచించుకుంటున్నాం. సహాయించి మీకు కూడా కోరుకుంటున్నాం తండ్రి. వందనాలు తెలుస్తూ ఇంతలో మీరు చేసి మేలు బట్టి వందనాలు అన్ని విషయాలు సహాయపడింది. ప్రభు యేసు నామమున ప్రార్థించి అడిగి నడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము యుగములకు పూర్వం ఇప్పుడును సర్వయుగ పెద్ద పెద్ద సంఘాలతో పోటీ పడితే ఇది చాలా చిన్న సంఘం అయినా కూడా సహకరించడం, వాళ్ళ సమర్పణ, వాళ్ళ ప్రేమ, ఈ త్యాగం మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. కాకపోతే ఏంటంటే మాకు కూడా ఇక్కడి నుంచి పోవాలని ఏమి ఇష్టం లేదు. నేను చాలా వరకు ప్రయత్నం చేశాను. చుట్టుపక్కల ఎక్కడైనా ఉండి ఈ సంఘాన్ని చూసుకోవాలని నాకు ఆశ ఉండింది. దాని కొరకు నేను చాలా ప్రార్థన చేశాను, కానీ దేవుడు ఎందుకో మరి దానికి అనుమతించలేదు. నేను దాదాపుగా సంవత్సరం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది ఎవరి ప్రమేయం ద్వారానో లేదంటే నా సొంత ప్రయత్నం ద్వారా ఇక్కడ చూడట్లేదు. నేను సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నామంటే ప్రభా మేము ఇక్కడ ఎంతో కష్టపడుతున్నాం, మా వల్ల అయితే లేదు. ఇక్కడ ప్రజలు కూడా పేదలు, వాళ్ళు కూడా ఏం చేయలేదు. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు, ప్రభా మా అక్కరున్న సంఘం, మా అక్కర తీర్చే సంఘం, ఈ రెండే ప్రార్థన చేశాను ప్రతిరోజు కూడా. నాకు తెలుసు నా సొంత ప్రయత్నాలు చేస్తే నేను విఫలం అవుతాను. నేను ఎందుకంటే నా పెళ్లి విషయంలో సొంత ప్రయత్నం చేసిన విఫలమైన నేను చాలా మటుకు నాకు బాగా అనుభవం ఏంటంటే నేను ఎంత ప్రయత్నించినా అది ప్రభు తెలిస్తేనే అవుతుంది. ఒకరోజు చాలా నాకు నేను 5 నిమిషాలు ముగిస్తాను, ఎందుకంటే చెప్పాలి కాబట్టి మళ్ళీ మీరు అందరూ ఉండరు, వీళ్ళు కూడా బాధపడతారు కాబట్టి 5 నిమిషాలను ముగిస్తున్నా. సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నా. దాదాపుగా పోయిన సంవత్సరమే వీళ్ళందరితో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినారు, అన్న మీకు ఇబ్బంది అయితే వేరే స్థలానికి పోతే మంచిదని కూడా చెప్పినారు. ఎక్కడనే కూడా ఉన్నాడు అప్పుడు.
ఆ సంవత్సరం నుంచి నేను ఇదే ప్రార్థన చేస్తున్నాను, ప్రభా మా అక్కలు తీర్చే సంఘం, మేము వారి అక్కలు తీర్చే స్థలం. ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళ శక్తికి మించి సహాయం చేస్తున్నారు. వాస్తవానికి ఒక VBS పెడితే మినిమం లేదన్నా గ్రాండ్గా చేస్తే 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు అవుతాయి. కానీ దేవుడు ఈ ఏరియాలో మినిమం ఒక 60-70 వేలు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది VBS పెడితే. కానీ మేము చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళు ఫస్ట్ వెనుకడికి వేసేటోళ్ళు. కానీ మేము మళ్ళీ అంటున్నా, మీతో ఎంత అయితే సంఘం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి, మిగతాదంతా మేము చూసుకుంటాం అన్నట్టు. వాళ్ళు అంటేనే మమ్మల్ని నమ్మేటోళ్ళు, వదిలిపెట్టేటోళ్ళు. అట్లా చాలాసార్లు చేసినాం. మాకు ఇంకెక్కువ నా భారం ఏంటంటే ఈ ఏరియాలో మొత్తం కూడా మంచి సేవ చేయాలనేది నా కోరిక. ఈ రోజే కాదు, నేను చనిపోయేంత వరకు కూడా నాకు సంగారెడ్డి అంటేనే ఇష్టం, నాకు సంగారెడ్డి డిస్టిక్ అంటేనే ఇష్టం. ఎందుకంటే ఈ డిస్టిక్ లో పరిచయం చాలా వెనుకబడి ఉంది. ఇదంతా ఎండిపోయిన ఎడారి. ఎవరి నుంచి పెద్ద పెద్ద స్పీకర్లు ఎవ్వరు కూడా రారు. నేను చెప్తున్నా కదా, FAC లో కూడా ఇది వరకు అది సపరేట్ అయిన తర్వాత ఒక మంచి పెద్ద స్పీకర్, ఒక జయరాజన్ వచ్చి ఒక మీటింగ్ పెట్టాలని నాకు ఇప్పటికి కూడా ఆశ. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం అంతగా చాలా అమాయకమైనటువంటి ప్రజలు. ఆయన సంఖ్యలు బాగానే చేశాడు, ఆయన ఉన్నంత వరకు చేశాడు, ఇప్పుడైనా చేయలేకపోతున్నాడు. చాలా మంది ప్రతి ఆదివారం మీరు విన్నారు కదా సాక్ష్యాలు, ఆదివారం పోతారు, వాళ్ళకి ఆరాధన అంటే అవగాహన ఉండదు, వాళ్ళు బాప్తీసం తీసుకుంటారు. వీళ్ళందరినీ కూడా గంగలో ముంచినట్టుగా అందరినీ ఒక 300 మందిని 600 మంది తీసుకుపోతారు, రిషులలో ముంచుతారు. వాళ్ళు సంఘాలు వచ్చి సమస్యలు సృష్టిస్తారు. అంటే సరైనటువంటి గ్రహింపు, వెలువ అనేటువంటిది ఏరియాలో చాలా మందికి లేవు. నా ఆశ ఏంటంటే ఇక్కడ నుంచి వేరే స్టేట్లకు పోయి అక్కడ ఇక్కడ సేవ చేయాలి. నా ప్రాంత ప్రజలకే సరైన అవగాహన లేదే అన్న భారం నాకు ఎక్కువ. ఈ ఏరియాలో మా ప్రజలే సరైన రీతిలో దేవుని ఆరాధించలేకపోతున్నారు. నా ఏరియా నుంచే ఒక స్పీకర్ లేడు, నా ఏరియా నుంచి ఒక సింగర్ లేడు, నా ఏరియా నుంచి ఎబ్రోడ్లు కాదు కదా, కనీసం ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక స్పెషల్ గా పోవడానికి ఒక స్పీకర్ లేడు, ఒక బైబిల్ స్టడీ చెప్పే ఒక యోధుడు కూడా లేడు. నా బాధ. ఎక్కడి నుంచో వస్తారు, తిరుపతి అక్కడెక్కడెక్కడ ఎక్కడ చూసినా ఈ బ్రదర్ ఎక్కడంటే తిరుపతి, బ్రదర్ ఎక్కడంటే వరంగల్, అక్కడ అదే స్థలాలు చెప్తారు. కానీ ఈ బ్రదర్ పలానా తెలంగాణ, పలానా సంగారెడ్డి, పలానా నారాయణ ఎవరు చెప్పరు. నా భారం ఏంటంటే నాకు ప్రాంతీయ భావం అని భేదమని కాదు, నా ఆశ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా ఈ స్థలంలో నుండి కూడా దేవుని పనిచేసే యోధులు ఉన్నారు. అది రుజువు చేయాలి, అది నిరూపించాలి. ఇక్కడ అనేక మందిని తయారు చేయాలని నేను చాలాసార్లు మేమన్నా కూడా చెప్పిన, అన్న ఈ చుట్టుపక్కల ఏదైనా ఉంటే చూడు అని. నేను చాలాసార్లు చెప్పిన, పటంచెరు కాలేజీ చూడండి అని చెప్పిన, చాలాసార్లు చెప్పిన. సంగారెడ్డి కాలేజీ అన్న సంగారెడ్డి కాలేజీ చూడన్నా, ఏరు నాగులపల్లి, పెద్దపల్లి ఇవన్నీ నేను చూసుకుంటానన్నా. నాకు ఇక్కడ భారం ఉందని కూడా చెప్పాను చాలాసార్లు. నాకేమి ఇష్టం, నాకేమి ఈ స్థలం నుంచి పోవాలని లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు చాలా అమాయకులు నాకు తెలుసు. ఇట్లా చాలా రోజులు ప్రారంభం చేసినాను. ఒకరోజు దాదాపుగా ఎప్పుడు పోతా ఉంటే ఒకరోజు నాకే తీసుకొచ్చి ఎప్పుడు కూర్చున్నా, యథార్థం చెప్తున్నాను. నేను అనుకున్నా ఇక ప్రభా అయితే లేదు, మేము 3,000తో ఇక్కడికి వచ్చాం. మేము ఇప్పుడు వచ్చినప్పుడు 3,000 ఇచ్చినాం, తర్వాత 5,000 ఇచ్చినాం, తర్వాత 7,000 ఇచ్చినాం, తర్వాత 8,000. లాస్ట్ సారి అందరు కూర్చోటి మాట్లాడినప్పుడు ఇక బ్రదర్స్ అన్నారు, అన్న మాతో కాదని అన్నారు. ఇక నాకు ప్రాణం పోయినట్టే. ఇంత సేవ చేస్తున్నామే అందరు మాటతో మాత్రం మస్తు అంటారు. చాలా బాగా అనిపించారు. అదే ఎవరెవరికో పుట్టి ఎన్నో ఖర్చులు పెట్టుకుంటారు, హాస్పిటల్ పెట్టుకుంటారు. నిజంగా పరిచయం చేస్తామంటే సహకరించిన ఎవరు కూడా ఎవరు ఉండరు. ఎవరు కూర్చున్న ఒక రోజు నేను అనుకున్నాను, ప్రభా నా వల్ల అయితే రేపు పెద్దప్పులో చేయడం, ఎందుకంటే మనకి సరిపోవట్లేదు. విశ్వాసమే పెద్ద విశ్వాసమే. విశ్వాసంతో హాస్పిటల్ పోకుండా, విశ్వాసంతో ఇల్లు కట్టుకోకుండా, విశ్వాసంతో ఉద్దుత మాటలు మాట్లాడద్దు. చాలా మంది అంటారు, విశ్వాసం లేదు, ఏం విశ్వాసం ఉండదు. చాలా మంది నాకు బాధతో చెప్తుంది మాటలన్నీ కూడా. ఇల్లు కట్టాలంటే వాస్తు చూస్తావు, విశ్వాసం ఉంటే వాస్తు అవసరం లేదు. విశ్వాసం ఉంటే చాలా పనులు చేయకూడదు.
కులం అవసరం లేదు, కులం లేకుండా పెళ్లి చేసుకోరు చాలా మంది, వాళ్ళ విశ్వాసం అంట. ఇవన్నీ ఉత్తుత్త మాటలు. బతకలే విశ్వాసంతో చాలా కష్టం. ఎవరు పోయినాను, నాకు చాలా కష్టం వచ్చింది ఆ రోజు. నేను ఒకటే అన్నాడు, ప్రభా ఇక నేను ఈ రోజు పెద్దపూర్లో నుంచి పెద్దపూర్లో వాక్యమే చెప్పాను, నా వల్ల అయితే ఆ రోజు ఒక్కనే పోయినాను, చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేము నాగులపల్లి నుంచి వచ్చినప్పుడే మేము వేరే స్థలానికి పోవాలని నాకు చాలా ఆశ ఉంది. ఎందుకంటే ఎవరు సాగడుతారు నాకు తెలుసు, అన్ని పెద్ద మాటలు మాట్లాడతారు. తర్వాత ఈ సంఘస్థులు మనం సంప్రదించిన తర్వాత వీళ్ళు వదిలిపెట్టడం మాకు ఇష్టం లేక ఇక్కడ దాదాపు 2.5 సంవత్సరాలు చాలా బాధతో చేశాం, ఇష్టపడి చేసాం, కష్టంలో కూడా ఇష్టపడి చేసినాం. ఆ రోజు తీర్మానం చేసుకున్న ప్రభు నేను ఎప్పుడో పెద్దపూర్లో సంఘ ప్రార్థన చెప్పాను. ఆ రోజు నేను ఇక్కడికి వచ్చినా కూడా నేను చెప్పలేదు, శివానికి ఇచ్చిన నేను చెప్పినమ్మా రేపు ఆదివారం నేను వాక్యం చెప్పాను. నేను ఎప్పుడన్నా తీర్మానం చేసుకున్నాను, నేను సంఘ ప్రార్థన చెప్పాను, నేను ఆదివారం ఇదే నాకు లాస్ట్ ఇయర్ నా వల్ల అయితే లేదని చేశాడు. వచ్చినాను అంటాడు అనుకోకుండా సండే వేరే బ్రదర్ వచ్చినాడు, మళ్ళీ మంగళవారం ఎప్పుడు పోవాలా జ్ఞాన వాక్యం చూసిన చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నేను అయిపోయింది ఇది లాస్ట్ ఇక, మీరు లేట్ అయితే కూడా నన్ను భరించండి. నేను ఎవరి ప్రమేయంతో ఓడలేదు, చూడండి అక్కడ లేదా ఇంకోటి కాదు. నాకు తెలుసు నా సొంత ప్రయత్నాలతో నేను పోలేనప్పుడు నాకు తెలుసు. చూడండి, కొంచెమైనను ఇదిగో తీసి ఉంచున్నాను. ఈ మాట దేవుడు మాట, ఇదిగో తలుపు మీదట తీసి ఉంచు. ఎందుకంటే నా వల్ల కావట్లేదు, నలుగురు ఉన్నాం, మాకు ఇచ్చేటి అన్నీ కూడా మా పిల్లల ఖర్చులు కూడా సరిపోదు. అంటే నేను ఏదో ఆశించి చెప్పట్లేవు, అన్నీ ఏదో పైసలు ఇస్తారు ఇంకోటి ఇస్తారని కాదు. ఎవరైతే కష్టం ఉంటుంది పోతుంటే చిన్నదరంగా పోయినట్టు చాలా మీకు తెలియదు సేవలు ఉన్నాయి కష్టం. ఒక పూట ఒకటి పోగొట్టడానికి 3 పిల్లలు తిరుగుతారు మనలో, ఒక 10 రూపాయలు ఇవ్వడానికి చాలా కష్టమైంది. అట్లా 2 పిల్లలు నేర్చుకొని చేయడం అంత ఈజీ అని ఆ మాట దేవుడు మాట్లాడినాడు. నేను అనుకున్నా దేవుడు నాకు వారము ఒక ప్లేస్ చెప్పినారు, ఆ ప్లేస్లో కలవరంతోనే పోయినా మేము ఇద్దరం మాట్లాడుకుంటూ. మేము మంగళవారం పోతే మాకు బుధవారం నైట్ ఫోన్ వచ్చింది, మీరు ఇమీడియట్గా సామాన్తో పోవాలంటారు. నాకు కలవరం స్టార్ట్, మేము సామాన్తో నింపోమని అంటే వాళ్ళు అన్నారు, మరి బైబిల్ స్టడీకి పోయిరా చూసుకో అంటే బైబిల్ స్టడీకి పోయిన వాడికి ఎంతో కలవరంతోనే పోయినాం ఇద్దరం. అక్కడికి పోయిన తర్వాత మేము ఎంత కలవరంతో మార్గంలో పోయామో అక్కడికి పోయిన తర్వాత మాకు కలవరం అయిపోయిందో మాకు అర్థం కాదు. పోయినాం సంతోషంగానే బైబిల్ స్టడీ చెప్పేసినాం. బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత అక్కడ సంఘ పెద్దలు 7 మంది కూర్చున్నారు. 7 మంది కూర్చొని వాళ్ళు అన్న మేము పోతున్నాం అని అంటే వాళ్ళు అంటారు, అన్న ఎక్కడికి పోతారు మీరు పోవద్దు, రాత్రి 12 దాకా వాళ్ళు సతాయించారు. కారు బయట వచ్చి లోపల పెట్టుకొని వాళ్ళంట, పెట్టమని మేమంటాం, మీకేం కావాలి మీరు ఉండాలని వాళ్ళంట. తర్వాత మేము కలవరతో పోయాం, అక్కడ మాకు సమాధానమే అనిపించింది. 3 రోజులు పరిచయం చేశాం. తర్వాత సండే మేము శనివారము అక్కడ ఉన్నప్పుడు 2 స్త్రీలు వచ్చి చెప్పారు, సహోదరు బ్రదర్ చాలా డేంజర్ సంఘం బ్రదర్, ఈ డెలివరీ ఇది చాలా అన్ని రకాలుగా అని చెప్పినటువంటి వాళ్ళు మా వాక్యం విన్నారు. మేము వచ్చేటప్పుడు ఒక 10 నిమిషాలు వాళ్ళు అన్నమాట ఏంటంటే, బ్రదర్ మీరే రావాలి బ్రదర్, మీరే మాతోగా మా అత్తమ్మ కూడా వచ్చింది మా సహకారిగా అక్కడి నుంచి వచ్చింది. ఆమెది కూడా అదే మాట, నేను ఎవరి ప్రమేయంతో పోవట్లేదు, ఇంకో కారణం చేత పోవట్లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారము ప్రభు మాట్లాడిన వాడు ఎదిగో తలుపు మీదట తీసి. నేను పోవడానికి ఎంత కష్టపడినా బిఫెన్ తెలుసు. బిఫెన్ గత 3 ఏళ్ళుగా నేను అడుగుతున్నాను, ఎట్టన పోతా ఎట్టన్నా మీరు కావాలంటారని అడిగాను. 3 ఏళ్ళుగా మేము చేయని ప్రయత్నం లేదు.
కానీ అన్ని ప్రయత్నాలు ఏమైనామంటే అన్నింటిలో విఫలం. నాకు కరువు బాధ తెలిసినాడు. మీరు ఎవరు కూడా ఎడవద్దు, మీకంటే ఎక్కువ బాధ మాకు ఉంటుంది. ఎందుకంటే మా రోగి కంటే ఎక్కువ వాళ్ళు ప్రేమించారు. అర్థమైందా? కాబట్టి చెప్పే మాట ఏంటంటే, మమ్మల్ని నెక్స్ట్ మీకు వచ్చే ఏ సేవకుడైనా సరే ఆ సేవకుని గౌరవించండి, ఆ సేవకుని ప్రేమించండి. మేము ఉన్నప్పుడు ఎట్లయితే పని చేసినారో అంతకంటే ఎక్కువ పని చేసేదానికి ఇష్టపడండి. అంతేగాని ఈ సేవకుడు పోతే మేము రాము, మేము ఇంకో దగ్గరికి పోతాం, మేము ముస్లింలు పోతాం, మేము జోగిపేట పోతాం, అది మంచి పద్ధతి కాదు, మంచి అలవాటు కూడా కాదు. మీరు ఇక్కడ సంఘం కట్టుకున్నారు, ఈ సంఘం డిస్టర్బెన్స్ కాకుండా చూసుకోవడం. అందువల్ల దేవుడి సంఘంలో కనుక మీరు పాడు చేసుకుంటే దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. నా ఆశ ఏంటంటే, మేము ఎక్కడున్నా మీ పరిచయకు సహకరిస్తాం, మీకు ఏదైనా చేస్తాం. మాకు ఏదైనా అవకాశం ఇచ్చిందనుకో మేము ఈ ఏరియాకి వస్తాం, మళ్ళీ ఈ పరిచయం కొనసాగించడానికి ప్రయత్నము చేస్తాం. కాబట్టి మేము ఎటో పోతున్నామని మీరేం బాధపడద్దు, చింత అసలుకే పడదు. మీరు ఎంత మమ్మల్ని ప్రేమించినారో మాకు తెలుసు. చెప్పింది కదా, మానస తర్వాత విక్కీగాడు, తర్వాత దీపక్, తర్వాత వీళ్ళందరూ కొంతమంది పిల్లలు ఉన్నారు. వీళ్ళే మా కుటుంబం. ఏదైనా వచ్చిందంటే మేము అందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం. మా ప్రతి కష్టంలో కష్టపడ్డది పిల్లలే, మా సంతోషంలో సంతోషం అనుభవించింది కూడా ఈ పిల్లలే. వీళ్ళతో పాటు పెద్దలు కూడా సహకరిస్తూ వచ్చారు. క్రిస్టియన్ కుటుంబం కూడా మాకెంతో సహకరించి. ఒక రోజు గ్యాస్ అయిపోయింది రాత్రి 12 గంటలకు, 10 అయింది అనుకుంటున్నా. వంట స్టార్ట్ చేసినాం, గ్యాస్ అయిపోయింది. మిగతా సహోదరులు కూడా ఉన్నారు. అందరూ ఎక్కడ అయిపోయారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేము ఏమనుకోవాలి, వెంటనే ఫోన్ చేస్తే అలా ఎందుకన్నా నేను గ్యాస్ తీసుకొచ్చేచ్చు. ఓ రోజు నూనె అయిపోయింది రాత్రి చూసుకోవాలి. ఫోన్ చేసినాం షాపులో, అన్న మా షాపులో లేదు, మా షాపులో లేదు. వెంటనే ఇష్టం నాకు ఫోన్ చేస్తా, వాళ్ళు ఇంట్లో లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక కొడుకు లెక్క వాళ్ళను ప్రేమించిన మేము అన్న ఇంట్లో బియ్యం అయిపోయినాయి అనుకో, వెంటనే బియ్యం చేసి మరి పంపించేవాడు. వీళ్ళు ప్రేమించిన ప్రేమ మేము మర్చిపోలేదు. వీళ్ళ ప్రేమ చాలా గొప్పది. వీళ్ళు పేదలు అయినా కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రేమించారు. పెద్ద సంఘం వాళ్ళు కూడా చేయకపోవచ్చు. తర్వాత ఇంకో మాట ఏంటంటే, బస్సుల కొడుకు మాట చెప్పాలి. బస్సులను కూడా మా కుడుకు చెప్పి పనిచేసేవాడు, నాకు సహకరించేవాడు, అన్నింటిలో చేసి. అన్న లేడు కానీ అన్న ఉంటే వేరే ఉండేది పరిచర్య. తర్వాత కవితక్క, తర్వాత మెఫెన్న, తర్వాత జోసఫ్ అన్న, వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తూ వచ్చారు. సంగారెడ్డిలో మా పరిచర్యను సపోర్ట్ చేసింది ఎవరంటే మెఫెన్న, కవితక్క, ఇసన్న, తర్వాత ఇస్కిలక్క, తర్వాత జోసఫ్, వీళ్ళందరూ సహకరిస్తూ వచ్చారు. ఇవన్నీ మాటలు చెప్పకపోతే నేను వాళ్ళని అవమానపరిచినట్లు లేట్ అయ్యింది అని మీరేం అనుకోకూడదు. ఇవన్నీ వాస్తవాల్లో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి మా కొరకు కూడా ప్రార్థన చేయండి. నాకు సంగారెడ్డి అంటేనే ఇష్టం, నాకు నా ప్రాంతం అంటేనే ఇష్టం. నా ప్రాంత ప్రజలు కూడా గొప్పలు కావాలనేది నా ఆశ. బిఎం డేవిడ్ అనే గొప్ప దైవజనుడు సంగారెడ్డిలో స్టార్ట్ చేశాడు. ఇక్కడ నుంచి ప్రపంచం అంతా పోయింది. మళ్ళా ఈ స్థలము నుంచి అలాంటి ఉద్యమం తీసుకురావాలనేది నా ఆశ, నా చిన్న చిరు ప్రయత్నం. కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి, మా పరిచయం కొరకు కూడా ప్రార్థన చేయండి. మీరు మా మీద ప్రేమ ఉంది కాబట్టి మీరు మా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడి ద్వారం తెరిస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకే వస్తాం. నాగులపల్లిలో చేశాం, అక్కడ మళ్ళీ అది వినలేక అయిపోయాయి. మాకు ఎంతో బాధ మేము అన్ని విషయాలు మేము అర్థం చేసుకుంటూ ఎవరు లేరు, మనకు సహకరించడం కూడా ఎవరు. కాబట్టి మనం ఏం చేయలేదు. కాబట్టి మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మేము కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీకేమన్నా ప్రత్యేకమైన ఆహ్వానాలు ఉంటే మేము వస్తాం. మీ పెళ్ళిళ్ళైనా ఇంకేమైనా మీరు మమ్మల్ని పిలవండి, మేము వస్తాం. మీ సంఘంలో అక్కడున్న కూడా పిలవండి, మేము వచ్చి సహాయం చేస్తాం, ప్రయత్నము చేస్తాం. దేవుడి మాటలు దీవించిన కాక మీరు లేవండి, లేస్తే చేపలు తీస్తారు. తర్వాత మీకు అందరికి కూడా ఇక్కడే భోజనాలు ఉంటాయి. అందరు సిట్టింగే. వర్షపడుతున్న కారణం చేత మీరు త్వరగా లేస్తే ఈ చేపలను తీస్తారు.